నమస్తే ఫ్రెండ్స్. అసలు భారతదేశంలో ఏం జరుగుతుంది? భారతదేశంలో ఈ విద్యార్థులు నేటి బాలలే లేపటి పౌరులు, నేటి విద్యార్థులే భవిష్యత్తు యొక్క తరాలు వాళ్ళే, నేటి విద్యార్థులే కాబోయే జడ్జీలు, కాబోయే లాయర్లు, కాబోయే డాక్టర్లు, కాబోయే ఇంజనీర్లు, ఈ దేశాన్ని పాల్గొనే రాజకీయ నాయకులు. ముఖ్యంగా నీటి పేపర్ లీక్ కావడం వల్ల పెద్ద ఎత్తున విద్యార్థులు ధర్నా చేసిర్రు, జంతర్ మంతర్ను జామ్ చేసిర్రు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరిర్రు. ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచం లోపల విద్యార్థులలో వచ్చిన చైతన్యం చూసి, భారత్లో ఉన్నటువంటి నాలెడ్జ్ని చూసి ప్రపంచ దేశాలు కూడా అబ్బురపడ్డాయి. అలాంటి సందర్భం లోపల అయితే ఆ ఉద్యమము చాలా రక్తాలు ఓడింది. జంతర్ మంతర్ కాదు, పార్లమెంటు ప్రాంతము మన విద్యార్థులతోనే ఇలా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, లేదంటే పోలీసుల బ్యాడ్జీలు లేని పోలీసుల రూపంలో వచ్చి ముళ్ళ కట్టెలతోని అడ్డగోలే కొట్టడం వల్ల రక్తాలు ఓడినటువంటి రోడ్లు, ఆ విధంగా రక్తాలను దెబ్బలను కూడా లెక్క చేయకుండా ఉద్యమం చేసినటువంటి మన విద్యార్థులు చూసి ఎస్ వీర సైనికులు, ఇలాంటి విద్యార్థులు ఉన్నందుకు గర్వపడుతున్నామని చెప్పి, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి అభిజిత్ దీప్కే అయినటువంటి ఒక విద్యార్థి చూపిస్తున్నటువంటి నాలెడ్జ్ కానీ, కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి పట్టు కానీ, ఆయన నాలెడ్జ్ చూసి నిజంగా శభాష్ అంటా ఉన్న అందరూ. ఒక మహిళ ఇంకు చల్లితే జై భీమ్, దిస్ కలర్ ఈజ్ మైన్, అవర్స్, మా కలర్ బ్లూ అని చెప్పి, మా అంబేద్కర్ మేము వారసులం అన్నట్టు చెప్పిండు ఆయన. దాన్ని చూసి కూడా షాక్ అయిపోయారు. అయితే నేను ఎందుకు మీ ముందుకు వచ్చినంటే, 21 మంది నీటి విద్యార్థులు ఎవరైతే నీటి పేపర్ లీక్ కావడం వల్ల డిసప్పాయింట్ అయ్యి భయాందోళనకు గుంజేసిన విద్యార్థులు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు మళ్ళీ రాయాలా అని చెప్పి ఆందోళనతో చనిపోయారు. అలాంటి విద్యార్థులకు ఇమ్మీడియట్గా వాళ్ళకు ₹1,00,00,000 ఇవ్వాలని చెప్పి మన ఒప్పందంలో భాగం ఉన్నది. అది మర్చిపోయిన మోడీ కేసులు ఎత్తేయాలి. యాక్చువల్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కేసులన్నీ ఎత్తేయాలి. అవి కూడా మర్చిపోయాడు మోడీ. మర్చిపోయి ఇన్స్టాగ్రామ్లో వచ్చి వీడియోలు పెట్టి నేను మిమ్మల్ని క్షమించేస్తున్నా, చిన్నప్పుడు విద్యార్థులు అందరూ తప్పులు చేస్తారు, మీరు ఎన్ని తప్పులు చేసినా విద్యార్థులు తప్పు చేస్తారు కాబట్టి నేను మాఫీ చేస్తున్నా అని చెప్తున్నాడు తప్ప కేసులు మాఫీ చేయట్లేదు అని చెప్పి, ఖచ్చితంగా వాళ్ళకి ఏమి విద్యార్థులను పట్టించుకుంటలేడని చెప్పి అభిజిత్ దీప్కే ఈరోజు మాట్లాడుతూ ఖచ్చితంగా సీరియస్గా ఉంటుంది. మళ్ళీ ఉద్యమం చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలి. నువ్వు పేపర్లలో టీవీలలో చెప్పుడు కాదు, మాట్లాడి చెప్తావా? అసలు కేసులు ఎత్తేస్తావా? ఎత్తేవా? చనిపోయిన విద్యార్థులకు డబ్బులు ఇస్తావా? ఇయ్యవా? అసలు ప్రజలకు రాజకీయాల మీద విరక్తి వచ్చే స్థాయికి నరేంద్ర మోడీ పరిపాలన ఉంది అని చెప్పి అభిజిత్ దీప్కే చెప్పినప్పుడు నిజంగా దేశం అరే నిజం కదా, ఇదేంది, ఇవేం ప్రభుత్వాలు, పిల్లల కోసం కదా, దేశం కోసం కదా వీళ్ళు పాట పాడాల్సింది, వీళ్ళు ఏం చేస్తారు, కక్షలు కడుతురు కదా అని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. 100% ఖచ్చితంగా రాజకీయాలు అనేది బస్సు పట్టిపోయినాయి. విద్యార్థుల మీద కక్ష సాధించుకోనికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద బీజేపీ సోషల్ మీడియా చేసినటువంటి అపందాలు మామూలుగా లేవు, చాలా ఘోరంగా తిడతా ఉన్నారు. ఇవన్నీ అంత మంచివి కావని చెప్పి దేశ ప్రజలు అంతా ఒకటే మనం కాబట్టి మన విద్యార్థులను, మన పిల్లలను మనం తిట్టొద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 100% నరేంద్ర మోడీ అండ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఇమీడియట్ నెరవేర్చాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా భారత ప్రభుత్వానికి, మోడీ గారికి. చూస్తూనే ఉండండి ఏబిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.